హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఈ2 వంటలక్క వెయిటి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా నేను పప్పుచారు ఉప్పు చేప ఫ్రై చేశాను. చూడండి, చాలా పల్సగా, చాలా టేస్టీగా నేను పప్పుచారు చేశాను. దానికి నేను కాంబినేషన్ వచ్చి నేను ఉప్పు చేప ఫ్రై చేశాను. సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పు నిండా నేను కందిపప్పు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ కందిపప్పు చక్కగా వాష్ చేసుకుని నేను కొంతసేపు నానబెట్టుకున్నాక మళ్ళీ పప్పు వండేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి, ఈ 1 కప్పు కందిపప్పు నేను శుభ్రంగా వాష్ చేసుకుంటాను. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా మెత్తంగా బాగా ఉడికిద్దని. పచ్చిమిర్చి మాత్రం తక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్, ఎందుకంటే నేను లైట్గా కొంచెం కారం వేసుకుంటానుగా, అందుకోసం పచ్చిమిర్చి తక్కువగానే వేసుకున్నాను. 2 వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకున్నాను, తగినంత కారం వేసుకున్నాను. చూడండి, నేను తగినంత టమాటాలు, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. చూడండి, తక్కువ మంట మీద పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కుక్కలు ఆల్రెడీ బాగా ఉడికింది కదా. నాకు ఉల్లిపాయలు మంచిగా ఉడికితే అస్సలు నచ్చదు. కొంచెం లైట్గా ఉడికితే నేను ముక్కలన్నీ పక్కన తీసేస్తాను. మళ్ళీ ఎందుకంటే దాంట్లో మేము మెత్తేస్తే టేస్ట్ తీయగా ఉంటుందని పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ నేను రాళ్ళు ఉప్పు వేసి చక్కగా నేను మెత్తుతున్నాను. పప్పు గుత్తి తీసుకుని దాంట్లో వచ్చి నేను 3 కరివేపాకు రెబ్బలు వేసాను. మా చెట్టు ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చుకుని వేసుకున్నాను. నేను ఉల్లిపాయలన్నీ నేను ఉడకబెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి, అవి కూడా వేసుకున్నాను. మళ్ళీ టేస్ట్ కోసం పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను కొంచెం 1 స్పూన్ నిండా జీలకర్ర తీసుకుని ఆల్రెడీ చేత్తో మంచిగా నలిపి నేను ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వచ్చి నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసాను. ఆల్రెడీ పప్పు మెత్తేసాను కదా ఫ్రెండ్, అది వేసేసాను. దాంట్లో వేసి తగినంత వాటర్ కూడా వేసుకున్నాను. ఆ వాటర్ వేసుకున్నాక చక్కగా సూపర్గా మరగబెట్టుకోవాలా. దాంట్లో నేను మళ్ళీ తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ చూశాను, నాకు సప్పగా అనిపించింది. అందుకోసం చూడండి, నేను తాలింపు దినుసులన్నీ సూపర్గా ఎంత బాగా తీసుకున్నాను. చూడండి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్నులపాయలు రెబ్బలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అన్నీ ప్రతి వెరైటీ జీలకర్ర అంతా తీసుకున్నాను. చాలా సూపర్గా నేను పక్కన రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఒక పొయ్యి మీద వచ్చి నేను పప్పుచారు గుమగుమలాడిపోతుంది. ఎంత కమ్మటి వాసన వస్తుందో అంత బాగా ఉడుకుతుంది. నా పప్పుచారు అంటే ప్రతి వాళ్ళు భలే ఇష్టం ఫ్రెండ్, చాలా బాగుంటుంది. కానీ నేను ఎంత పప్పుచారు వండినా కూడా మా ఇంట్లో అయిపోయింది. 2 రోజుల దాకా పెట్టుకుంటాను నేను. చూడండి, ఫస్ట్ నేను చిన్నపాయల రెబ్బలు కచ్చా పక్కగా దంచేసాను. ఎండుమిర్చి, నేను ఉల్లిపాయల రెబ్బలు అన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయల రెబ్బలు కూడా సన్నగా తరిగేసాను, అవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పోపు దినుసులన్నీ చక్కగా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పప్పుచారుకి పోపు దినుసులు ఎక్కువ వేసుకుని, నూనె ఎక్కువ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని తాలింపు వేసుకుంటే అప్పుడు మాకు పప్పుచారు ఎంత టేస్ట్ ఉంటుందో సూపర్గా ఉంటుంది. నేను పప్పుచారు కూడా అంతే, గోంగూర కూడా భలే టేస్ట్గా ఉంటాయి. అసలు 2-3 రోజుల దాకా పెట్టేస్తాను ఫ్రెండ్. నేను పప్పుచారు ఎక్కువ వండుతాను, ఎందుకంటే ఆ పప్పుచారు ఉంటే దాంట్లో చికెన్ ఫ్రై అయినా, కాకరకాయ ఫ్రై అయినా, బంగాళదుంప అయినా, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అన్నీ బాగుంటాయి. చూడండి, ఆ పప్పుచారుకి ఈరోజు నా ఇంట్లో కాంబినేషన్ ఏం పెట్టానంటే ఉప్పు చేప ఫ్రై చేశాను. ఉప్పు చేపలు కూడా దొరకట్లేదు ఫ్రెండ్. మార్కెట్కి నుంచి నేను వచ్చేటప్పుడు ఉప్పు చేపలు తీసుకొచ్చుకున్నాను, 1 పావు కిలో. ఆ ఉప్పు చేప చక్కగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. కానీ ఆ ఉప్పు చేప కూడా 1 అరగంట దాకా నానబెట్టాను. ఈ ఉలవలు వచ్చి నేను 1 పావు కిలో ఉలవలు తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఉలవలు నా ఇంట్లోనే తీసుకుని నేను చక్కగా ఉలవచారు చేద్దాం అనుకున్నాను. బయట కూడా అమ్ముతున్నారు, కానీ నాకు టేస్ట్ అనిపించలేదు. నేను తగినంత మా ఇంట్లో ఎన్ని కోడిగుడ్లు కావాలో ఒక 2-3 గుడ్లు ఎగస్ట్రా వేసుకుంటాను. నేను ఎన్ని వేసుకున్నాను, 10 గుడ్లు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్, ఎందుకంటే నేను ఒకటి తక్కువ ఉన్నా కూడా నాకు నచ్చదు, ఒకటి ఎక్కువే ఉండాలా. అందుకోసం నేను కోడిగుడ్లు చక్కగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఈ ఉలవలు ఎందుకంటే నేను నానబెట్టుకున్నాను. అంత సూపర్గా దేవులాడేసి నేను 7 వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా నానిద్ది. ఉలవలు నాయను ఎంత గంటలు టైం పడుతుంది. అది కాక పెద్ద మంట మీద పెడితే దాంట్లో మనకి ఒక గ్రేవీ లాగా పులుసు బాగా రాదు, చిక్కదనం రాదు, పల్సగా ఉంటుంది. అందుకోసం నేను మంచిగా నానబెట్టుకుని ఆల్రెడీ హాట్ వాటర్ వేసుకున్నాను. చాలా వేడిగా నీళ్ళు వేసుకున్నాను దాంట్లో, ఎందుకంటే అట్ట వేసుకున్నప్పుడు మెత్త పడిపోయి బాగా వచ్చిద్దని వేసాను. చూడండి, ఉలవచారు నీళ్ళు వాటర్ దింపేసాను. నేను తీసేసి నేను చింతపండు వేసుకుని చక్కగా పులుసు వేసాను. నేను ఒక 10 కోడిగుడ్లు వేసుకున్నాను. చూడండి, చాలా సూపర్గా నేను ఉలవచారు కోడిగుడ్డు పులుసు చేశాను. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్. చూడండి, ఎంత చిక్కగా ఎంత సూపర్గా చేశాను. మీకు మాత్రం నా వీడియో గ్యారంటీగా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ2 వంటలక్క వెయిటింగ్.